బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధించడం జరుగుతుందని టూ టౌన్ ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలో ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ, ఇతర శాఖల సమన్వయంతో బృందం ఏర్పాటు చేసుకుని బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా టీ దుకాణాలు, ఇతర దుకాణాలలో విడిగా సిగరెట్లు విక్రయం చేస్తూ అక్కడే బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసే విధంగా ప్రోత్సహిస్తే షాపు యజమానులపై కేసు నమోదు చేసి జరిమానా విధిస్తామన్నారు. ధూమపానం, గుట్కా, పాన్ బరాక్ వంటి వాటిని సేవించే వారిపై కేసు నమోదు చేసి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ బహిరంగ ప్రదేశాల్లో టీఎంగడి కానీ టీఎంగుల దగ్గర రోడ్ల మీద నిలుచుకుని బహిరంగంగా సిగరెట్లు తాగుతూ ఉంటారు. పొగకు సిగరెట్లు తాగడానికి ఇబ్బందిగా ఉందని మేము కోప్త కేసులు కడుతున్నాం. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగినా, గుట్కాలు అలాంటివి సేవించినా వాళ్ళపైన చలానా వేసి కేసులు కడుతున్నాం. మేము ఇప్పుడు ఎక్కడ గుంపులుగా ఉండి అట్లా పబ్లిక్ బహిరంగ ప్రదేశంలో ధూమపానం కానీ గుట్కాలు కానీ తినద్దని ఆదేశం. ముఖ్యంగా టీఎంగడి వాళ్ళకి చెప్పేది అంటే అక్కడ బహిరంగంగా వాళ్ళకు నిలబెట్టుకోబెట్టి వాళ్ళు పెట్టగొట్టి బహిరంగంగా ధూమపానం స్థాపించకూడదని వాళ్ళకు కూడా మేము అవేర్నెస్ చెప్తున్నాం, కౌన్సిలింగ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా చేయదని చెప్తున్నాం. మేము ఆరోగ్య శాఖ వాళ్ళతో కూడా ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళతో కలిసి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. టీ అంగడి కడ తాగే వాళ్ళకి కానీ వాళ్ళు చేపించినా కానీ వాళ్ళు పట్టుబడితే మాత్రం మేము కేసులు బుక్ చేస్తున్నాం. టీ షాపులు అక్కడ బహిరంగంగా నిలబడుకొని తాపిస్తుంటే ఈ తాగిన వాళ్ళకే కాకుండా ఆ టీ అంగడి వాళ్ళు కూడా జరిమానా వేస్తాం. ఎందుకంటే వాళ్ళు లూజ్ ప్యాకెట్ కూడా అమ్మకూడదు, అక్కడే సిగరెట్ అక్కడే అమ్మించి అక్కడే తాపిస్తారు కాబట్టి వాళ్ళ మీద కూడా కేసు.